విజయవాడ విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి వెంటనే 5,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ లాంటిది. ఇది సాంస్కృతిక రాజధాని. అటువంటి విజయవాడ బుడమేరు వరదల వల్ల, కృష్ణమ్మ వరదల వల్ల కనీవినీ ఎరుగని రీతిలో నష్టం సంభవించింది. 33 మంది చనిపోయారు. 275 పశువులు చనిపోయినాయి. 1,056 కోళ్లు మృతి చెందినాయి. 5,02,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 2,05,000 మంది రైతులు నష్టపోయారు. 73 చెరువులకు గండ్లు పడ్డాయి. 3,756 కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నాయి. కాబట్టి కనీవినీ ఎరుగని రీతిలో నష్టం సంభవించింది. ఇంకా కొన్ని లక్షల ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్ననే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది. ఆయన కూడా దీన్ని జలప్రళయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఆర్థిక సహాయం చాలా అవసరం ఉంటుంది. అటు రీహాబిలిటేషన్కి కానీ, అటు రెస్టరేషన్కి కానీ, మళ్ళా బుడమేరు మరమ్మతులు చేపట్టేదానికి, దాని కట్టలు పటిష్టం చేసేదానికి గాను, ఈ యొక్క ఆక్రమణలు నిర్మూలించేదానికి కానీ, పూడికలు తీసివేసేదానికి కానీ, ప్రకాశం బ్యారేజీ కెపాసిటీని 50 లక్షలకు పెంచేదానికి కానీ, వీటన్నింటికీ ఎక్కువ డబ్బులు అవసరమవుతాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే విజయవాడ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి వెంటనే 5,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ.